Teddy bear. Teddy bear. I came up in here to rock, light a fire, make it hot. I don't wanna take no pictures, I just wanna. ఇదే కదా ఎలా ఉందిరా? శ్మశానంలో కానీ పుట్టావేంట్రా బావా? నోరు తెరవడం పాపం, దయ్యాలు భూతాలు. ఈ కథలు తప్పితే వేరే చెప్పవేంట్రా నువ్వు? అయినా యూనివర్సల్ సబ్జెక్ట్ లవ్ వదిలేసి ఇలా దెయ్యాలు భూతాలని భయపడతావేంటి బావా? అసలే చీకటిగా ఉంటే. ఏంట్రా చేతిలో? కోకు. తాగేసి సొల్లాపి కథ ఎలా ఉందో చెప్పండి. బొంగులా ఉంది. ఎక్స్పెక్ట్ చేశా డిఫరెంట్గా ఉంటే మీకు ఎక్కడ నచ్చుతుంది? రొటీన్గా తెల్లచీర మల్లెపూలు ఇవే కదా దెయ్యాల కథలు మీకు నచ్చేటివి? ఛా! లక్ష్మీదేవిని చుడిదార్లో చూపెడతావా నువ్వు? కరెక్ట్ కడిగా బావా. లక్ష్మీదేవిని ఎప్పుడు పట్టుచీర కట్టి కిరీటం పెట్టి ఒంటి నిండా నగలు పెట్టి చూపిస్తారు. ఎందుకంటే జనం వల్ల ఫిక్స్ అయిపోయారు. ఇది అంతే. దెయ్యం అంటే తెల్లచీర కట్టుకొని జుట్టు విరబోసుకొని తిరుగుతుందని మేము ఫిక్స్ అయ్యాం. అలా ఉంటేనే చూస్తాం. చావండి అయితే, పడుకుందా పదండి. మావా, చావంటే గుర్తొచ్చింది. దయ్యాలు మన మనుషుల్ని ఎందుకు టార్గెట్ చేస్తాయి? జలసిరా. జలసీనా? ఎందుకు? ఉన్నోళ్ళంటే లేనోళ్ళకి జలసి, అలాగే శరీరం ఉన్న మనుషులంటే శరీరం లేని ఆత్మలకు జలసి. అందుకే మనల్ని టార్గెట్ చేస్తాయి, వెంటాడతాయి, చంపుతాయి కూడా. నాకింకో రీజన్ తెలుసు. ఏమైందిరా? నేను మధ్యలో పడుకుంటాను. థ్యాంక్స్ రా సత్య. ఎందుకు? చివరి ప్లేసు ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నా. ఏ? చిన్నప్పుడు మా తాతయ్య తన ఫ్రెండ్స్తో కలిసి పక్కూరు తిరునాళ్ళకి వెళ్ళాడంట.
బాగా చీకటి పడిపోవడంతో అక్కడే పాడుబడి ఉన్న బంగ్లాలో పడుకున్నారంట. తెల్లారి లేచి చూసేసరికి మధ్యలో పడుకున్న ఇద్దరు రక్తం కక్కుకుని చచ్చిపడి ఉన్నారంట. ఆ విషయం తెలిసిన ఊరి జనమంతా అక్కడికి వచ్చారంట. ఆఖరికి భూత వైద్యుడు వచ్చి చెప్పింది ఏంటంటే పాడుబడి ఇంట్లో మధ్యలో పడుకున్న వాళ్ళని దయ్యాలు కిరాతకంగా చంపుతాయంట. అందుకే చివరి ప్లేస్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నా. నాకు మధ్యలో అయితే గాలి సరిగా ఆడదు, నేను ఇక్కడే పడుకుంటా. బాబాయ్ ఇంకో రీజన్ ఏంటి? అసలు దెయ్యాలు మనుషుల్ని టార్గెట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే అసలు గొడవ దేవుళ్ళకి దెయ్యాలకి మధ్య. దేవుళ్ళని ఏమీ చేయలేకపోతున్న దెయ్యాలు ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని దేవుడు సృష్టించిన మనుషుల్ని కొద్ది కొద్దిగా హింసించి సాటిస్ఫై అవుతాయి. రేయ్, నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు సరదాగా అమ్మాయిల గురించో బైకుల గురించో బ్లూ ఫిల్మ్ గురించో మాట్లాడుకోవాలి కానీ ఈ దెయ్యాలు గోలంట్రా అసలే భయంగా ఉంటే. ముందు నీ మొహం మీద ఉన్న రక్తం తుడుచుకో. మీరు మారర్రా. బాబాయ్ ఇంతకీ నీ సినిమా కాన్సెప్ట్ ఏంటి? అది ఒక థ్రిల్లర్, హర్రర్, డిఫరెంట్ కాన్సెప్ట్. ప్రెస్ మీట్లో చెప్పినట్టు అబద్ధాలు చెప్తావేంటి బావా? నార్మల్గా రొటీన్ సినిమా అని చెప్పొచ్చు కదా మాకు. సర్లే అలాగేడు, పడుకోండి. ఇక రేపు పొద్దుగా వెళ్ళి లొకేషన్లో మాట్లాడుకుందాం. అసలు ఈ రాత్రికే మనలో ఎవరైనా చనిపోతే? రేయ్, ఇంకొక మాట మాట్లాడామంటే నేనే చంపేస్తా. పడక మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్. ఎలా ఉందిరా బాబా టైటిల్? చింత చెట్టని మర్రి చెట్టు కూడా చూపించావు బావా నువ్వు. ఎఫెక్ట్ రా.